నమస్కారం పిల్లలు. మనము ఈరోజు వేమన శతకంలోని ప్రశ్న జవాబులు రాసుకుందాం. మొదటి ప్రశ్న, ఉప్పు కర్పూరం చూడడానికి ఎలా ఉంటాయి? ఉప్పు కర్పూరం చూడడానికి ఎలా ఉంటాయి? ఉప్పు కర్పూరం చూడటానికి తెల్లగా ఉంటాయి. ఉప్పు కర్పూరం చూడటానికి తెల్లగా ఉంటాయి. రెండో ప్రశ్న, మానవులలో మంచివారెవరు చెడ్డవారెవరో ఎలా తెలుస్తుంది? మానవులలో మంచివారెవరు చెడ్డవారెవరో ఎలా తెలుస్తుంది? మానవులలో మంచివారెవరో చెడ్డవారెవరో వారి గుణాలను బట్టి తెలుస్తుంది. జవాబేంది? మానవులలో మంచివారెవరో చెడ్డవారెవరో వారి గుణాలను బట్టి తెలుస్తుంది. తినగ తినగ వేప ఎలా అనిపిస్తుంది? తినగ తినగ వేప ఎలా అనిపిస్తుంది? తినగ తినగ వేప తీయగా అనిపిస్తుంది. తినగ తినగ వేప తీయగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని దేనితో పోల్చాడు? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని దేనితో పోల్చాడు? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని చెదలతో పోల్చాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని చెదలతో పోల్చాడు. మేడిపండు పైకి ఎలా కనబడుతుంది? మేడిపండు పైకి ఎలా కనబడుతుంది? మేడిపండు పైకి నిగనిగలాడుతూ కనబడుతుంది. మేడిపండు పైకి నిగనిగలాడుతూ కనబడుతుంది. మనసు విరగడం అంటే ఏమిటి? మనసు విరగడం అంటే ఏమిటి? మనసు విరగడం అంటే ఇష్టం లేకుండా పోవడం. బాధ పెట్టే మాటలు, పనులు మనసు విరిగేలా చేస్తాయి. మనసు విరగడం అంటే ఇష్టం లేకుండా పోవడం. బాధ పెట్టే మాటలు, పనులు మనసు విరిగేలా చేస్తాయి. ఈ 6 ప్రశ్నలు చదువుతూ చక్కగా తప్పులు లేకుండా రాయండి. మీరంతా కఠిన పదాల అర్థాలు రాస్తారు కదా, దాని తర్వాత ప్రశ్న జవాబులను హెడ్డింగ్ పెట్టుకొని తప్పు లేకుండా చదువుతూ చక్కగా నీట్గా రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ధన్యవాదములు పిల్లలు.